ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. బాల్క సుమన్ పై నమోదైన కేసులో మంచిర్యాల జిల్లా చెన్నూరు జూనియర్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుమన్ తో పాటు మాజీ జెడ్పీ చైర్మన్ రాజిరెడ్డి కూడా విడుదలయ్యారు. బాల్క సుమన్ కు మాజీ మంత్రి జోగురామన్న బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ కౌన్సిల్ కి కాంగ్రెస్ కౌన్సిలర్లు తాగొచ్చి హంగామా సృష్టించారని ఆరోపించారు. బాల్క సుమన్ మహిళా కౌన్సిలర్లపై దౌర్జన్యం చేశారని అన్నారు. మంత్రి వివేక్ తమపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారని అన్నారు. 14 మంది కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు ఇచ్చి కొనే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. చెన్నూరు మున్సిపాలిటీలో తాము ప్రజా తీర్పును గౌరవించామని, క్యాతన్పల్లిలో మీరెందుకు ప్రజా తీర్పును గౌరవించరని ప్రశ్నించారు. మా 14 మంది కౌన్సిలర్లకు మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు ఎంపీ బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిర్రు. కోట్లాది రూపాయల ఆఫర్లు చేసిర్రు. అయినా మా వాళ్ళు తలొగ్గకపోతే 2-3 కాంగ్రెస్ కౌన్సిలర్లకు తాయిపిచ్చి వాళ్ళతోని మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేపించారు, ఆడబిడ్డల మీద. తర్వాత ఎన్నికను లోపల గొడవ అవుతుందని చెప్పి వాయిదేయించుకొని మంత్రి పారిపోయిండు. ఈ విషయాలన్నీ కూడా మేము బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెడితే దాన్ని తట్టుకోలేక మంత్రి వివేక్ గారు మా మీద అక్రమ కేసులు 25 మంది మీద పెట్టించి మమ్మల్ని 18వ తేదీ నాడు జైలుకు పంపించిండు. సరే, మాకు కేసులు జైలు కొత్త కాదు. కౌన్సిల్లో దుశ్శాసన పర్వం, బయట మా మీద రాళ్ల దాడులు, పోలీసులతో మా మీద అక్రమ కేసులు, మమ్మల్ని జైళ్లలో పెట్టుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా ఇట్లనే తయారైంది.